హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపాటి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే శనగపప్పు వేసి బీరకాయ కూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా, త్వరగా అయిపోయే కర్రీ అన్నమాట. బీరకాయ అనేది చలవ, దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ కూడా, ఒక పీచు పదార్థం కూడా అంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ముందుగా బీరకాయలను తీసుకోవాలి అండ్ టమాటా, ఆనియన్. ముందుగా 4-5 బీరకాయలు తీసుకోవాలి. వీటిని వాష్ చేయకుండా చెక్కు తీసి, నేను తీసాను కదా, ఈ విధంగా తీయాలి. చూడండి, కొందరు ఏంటంటే ఇలా నీట్గా తీస్తారు, అలా తీయకూడదు. ఇలా చెక్కుగా తీసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎలా కట్ చేస్తారని నేను 2 విధాలుగా చూపించాను. చూడండి, చాలామంది ఇలా చేస్తారు. అప్పుడు మనకి చేసిన విధానం కూడా కర్రీ అనేది అంత బాగుంటుంది. ఇలా చెక్కుతో పచ్చగా తింటేనే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. కొన్ని పెద్దవి వచ్చాయి, కొన్ని చిన్నవి వచ్చాయి. కానీ బీరకాయ అనేది ఊరిక మగ్గిపోయింది వాటర్ లాగా. సో మనం ఎంత ముక్కలు కట్ చేసుకున్నా కానీ ఈజీగా ఇదైపోయింది. గంట నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, 3 చిన్న టమోటాలు, కట్ చేసిన బీరకాయ ముక్కలు. ప్రాసెస్లోకి వెళ్దామా? చూడండి, ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ పోయాలన్నమాట. 3 స్పూన్స్ పోయాలన్నమాట. 3 స్పూన్స్ పోస్తేనే బీరకాయకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత అది హీట్ అయ్యాక కరివేపాకు, వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది ఆయిల్లో కొంతసేపు వేగనివ్వాలన్నమాట. బీరకాయ వల్ల మనం ఏ నష్టమూ వచ్చింది కాదు, కానీ జలుబు చేస్తుందని చాలామంది తినద్దు అంటారు. కానీ చాలా హెల్త్కి మంచిది అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు ఈ వీడియో అనేది నాకు లింక్ కింద పెట్టండి. నేను మీ స్టైల్లో నేను ఒకసారి చేస్తాను. చూసారా, 50% వేగిందనమాట. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటా ముక్కలను కూడా ఆయిల్లో వేసేయాలన్నమాట. ఆయిల్లో వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాలి. ఇవి కూడా టమాటాని కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, తొందరగా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే ఈజీగా మగ్గిపోతుంది, మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు. నేను చేసిన ప్రాసెస్ కూడా ఒకసారి చేసి ఉంటే నాకు లింక్ పంపించండి, నేను చూస్తాను. చూడండి ఎలా వచ్చేసింది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవడమే అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్. బీరకాయ ముక్కలు వేసుకోకూడదు, ఇక్కడే మీరు పప్పులో వేస్తారని చెప్పి నేను ముందుగా చెప్పడానికి అలా అన్నాను. ఫస్ట్ నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఎందుకు అంటే ముందు ఇది ఆయిల్లో వేగాలి. బీరకాయ ముక్కలు వేసేయమంటే పచ్చి శనగపప్పు వేగవు. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పచ్చి శనగపప్పు వేసి ఆయిల్లో ఒక 10 మినిట్స్ అలా వేగితే చాలు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేస్తే చాలు. ఏం చేయాలంటే మొత్తం కలిపేసి సింపుల్గా అలా, మీరు వాటర్ అనేది చుక్క కూడా పోయాల్సిన అవసరం లేదు. మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఎలా వస్తుందో బీరకాయలో కూడా అలాగే వస్తుంది. సో మీరు వాటర్ లేకుండా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయండి. అండ్ కారం కూడా ఒకేసారి, ఎందుకంటే కారం అనేది దానికి వాటర్ అన్నీ మొత్తము కలిస్తేనే ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో అలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ బాగుండిద్ది. స్పైసీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో మేము స్పైసీ అనేది ఎక్కువ తింటాం కాబట్టి మేము తగ్గించేసుకున్నాం. చూసారా, నేను సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేస్తున్నాను వంట. ఎందుకు అంటే ఆ టేస్ట్ అనేది మనం ఎక్కువ గ్యాస్ ఎక్కువ పెట్టడం వల్ల ఆవిరంతా త్వరగా ఇదైపోయి అంటుకుంటుంది, టేస్ట్ కూడా బాగుండదు. సో సిమ్లో పెట్టామంటే మంచిగా కుక్ అవుతుంది. చూసారా వాటర్ ఎలా వస్తుందో, నేను చుక్క కూడా వాటర్ పోయలేదు. బీరకాయలో నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగానే దానికే మగ్గిపోతుంది. ఉప్పు, కారం అన్నీ టేస్ట్ అనేది సూపర్ ఉండేది. ఒక్కసారి ట్రై చేసి నాకు లింక్ పంపించండి. ఫైనల్ లుక్ చూసేసేయండి ఎలా వచ్చేసిందో.
ఫైనల్ లుక్ ఎంత బాగుందో చూడండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఏవి రావు. పచ్చి శనగపప్పు కూడా చూడండి ఈజీగా మగ్గిపోయాయి. చూడండి ముక్క, ఇందాక పెద్ద ముక్క అన్నారు కదా, అసలు కనీసం ముక్క ఎక్కడ కనిపిస్తుంది. సో ఇలా చేసుకోండి. ఈ విధంగా ట్రై చేసుకొని నాకు లింక్ బయోలో పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. నా వీడియోగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.